హలో హాయ్ అందరికీ బాగున్నారా అండి. ఎస్ నా బాధని కొంచెం షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో తీసినండి. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా బాధ ఏంటో చెప్పాలంటే నేను 19 years అయిందండి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటి నుంచి నా ఫ్యామిలీ నన్ను ఇంట్లోకి రానియలేదన్నమాట. ఎస్ హ్యాపీ లైఫే ఉన్నా, మంచిగా ఉన్న హ్యాపీ లైఫే ఉంది నాది. కాకపోతే నా పిల్లలు కూడా ఉన్నారు, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ. కానీ ఒక టైంలో పేరెంట్స్ కలవాలి, పేరెంట్స్తో ఉండాలి అనిపించింది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ కావాలని ఒక పెద్ద శివంగిలే అనుకుంటూ మార్నింగ్ తయారయ్యి కలవాలి, మాట్లాడాలి అని ఎన్నో కలలు ఊహలతోని నేను ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిన. ఆడికి వెళ్ళే వరకు వాళ్ళు షట్ ద డోర్ అని చెప్పి డోర్ దగ్గర నుంచే నో రెస్పాన్స్, నో నథింగ్, ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని మా తమ్ముడు వాళ్ళ వైఫ్ రిటర్న్ ఇచ్చింది. మా తమ్ముడు అంటే లేడు, బయట ఉన్నాడు. కానీ వాడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ బయట ఉన్నాడు అని చెప్పి అబద్ధం చెప్పి బయటికి పింటేసాడు. ఇక అక్కడి నుంచి చాలా బాధపడుకుంటూ ఇక ఇది కుదరదు, ఇక ఇంతే నా లైఫ్, ఇక నాకు పేరెంట్స్ లేరు, నా బ్రదర్స్ లేరు అని చెప్పి ఇక నా రొటీన్ లైఫ్కి నేను వద్దామని చెప్పి మళ్ళా రిటర్న్ ఇంటికి వచ్చేసిన. బయలుదేరి బాధతో వచ్చేసిన అన్నమాట. నేను నా బాధ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నా. కానీ ఎంత ఇన్సల్ట్ ఫీల్ అయినానో నా ఇన్నర్ ఫీలింగ్ నాకే తెలుసు, ఆ ఇన్సల్ట్ ఏందో. కాకపోతే నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత రిస్క్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని నాకు అస్సలు తెలియదు. కానీ ఇప్పుడు నేను బాధపడుతున్న పేరెంట్స్ లేరు, తమ్ముళ్ళు లేరు, నాకంటూ ఏ రిలేషన్ లేదు. ఒక హస్బెండ్, నా పిల్లలు. ఈ హస్బెండ్ నా మంచోడు, పిల్లలు మంచిగా ఉన్నారు. కాబట్టి నా లైఫ్ ఇట్లనే హ్యాపీగా ఉండాలి, ముందు కూడా ఇట్లనే లైఫ్ సక్సెస్ కావాలని మీ అందరి తరఫు నుంచి నేను అనుకుంటున్నా, మీరు కోరుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకే, బ్యాక్ టు హోమ్ వచ్చేసిన. ఈవినింగ్ సన్సెట్ అయిపోయింది, వచ్చేవారికి 8 అయిపోయింది. బాధతో ఉన్నా, బట్ ఓకే, థ్యాంక్ యూ.